ఇది కళ నిజమా అని తెలుసుకోవాలంటే అలా గిచ్చకూడదు అంటూ రామ్ స్నేహ పెదవులను మృదువుగా మొదలుపెట్టిన ముద్దుతోటి గాఢంగా మార్చేస్తున్నాడు దానిని. స్నేహ అతని తాకిడి తట్టుకోలేక వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ గోడకి ఆనుకుంది సపోర్టుగా. ఆమె పూర్తిగా గోడకి లాక్ చేసి మొదటి ముద్దులో మాధుర్యాన్ని చవిచూస్తున్నాడు రామ్. హాయ్ గైస్, భవానీ భవిస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనము 64వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి అనేది ఇక స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఆమెని పూర్తిగా గోడకి లాక్ చేసి మొదటి ముద్దులో మాధుర్యాన్ని చవిచూస్తున్నాడు రామ్. ఊపిరి భారమైన ఆమెని వదిలి వెళ్ళి ఇక పోతాను అన్నట్లుగా అతనికి అనిపిస్తుంది. పెళ్లి చేసుకుందామా ఇప్పుడే అని అడిగేశాడు రామ్. ఇప్పుడేనా అంటూ ఆశ్చర్యంగా అడిగింది స్నేహ. హా, ఈ చీరలో పెళ్లి కూతుర్లా ఉన్నావు నువ్వు, చేసుకుందాం పెళ్ళి అని అన్నాడు రామ్. ఓకే అని అంది అతని గుండెలపై తలపెట్టుకుని స్నేహ. ఇద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని ఇక బయటికి నడిచారు కలిసి. కారులో ఆమె కూర్చున్నాక సీట్ బెల్ట్ పెట్టేశాడు ఆమెకి. వెనక సీట్లో ఉన్న జ్యువెలరీ తీసి ఆమెకిచ్చి వేసుకో అని అన్నాడు రామ్. ఇవి కరణ్ సార్ కొనమని చెప్పారా అని అడిగింది. అది కరణ్ సార్ కొనమని చెప్పారు. ఇవి చూడగానే నువ్వు నాకు గుర్తుకు వచ్చావు, నేను కొన్నాను అంటూ తను స్పెషల్గా స్నేహని గుర్తు చేసుకుంటూ కొన్న ఆ జుమ్కీలు 2 కూడా తీసి తనకి ఇచ్చాడు. వాటిని తను అప్పుడు అపురూపంగా చూసుకుంటూ తడిమింది. అవునా, ఎందుకు ఇవ్వాలనిపించింది? అసలు నువ్వు నా కోసం ఎందుకు కొనాలి అనుకున్నారు అనింది. నన్ను ఇష్టం లేదు అని నువ్వు చెప్పావు కదా, మరి నా కోసం ఎందుకు కొనుక్కొచ్చావు అని గారంగా అడిగింది స్నేహ. డోంట్ నో, అవి చూడగానే నాకెందుకో నువ్వు గుర్తుకు వచ్చావు అని అంటూ కార్లు గుడి వైపుకు పోనిచ్చాడు రామ్. ఇక ఇద్దరు దగ్గరలో ఉన్న శ్రీరాముడి గుడి దగ్గర కారు ఆపగానే కారు నుండి చక్కగా దిగారు. ఇద్దరు గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకోవటానికి ఏమేం కావాలి అని పూజారిని అడిగారు. ఇద్దరిని ఒక నిమిషం చూసి తాళి పూలు దండలు తీసుకొచ్చి మీరు నాకిస్తే ఇక మీకు అయిపోయినట్లే అన్నాడు ఆయన. వెంటనే పసుపు కొమ్ముతో పెళ్లి చేసుకోవచ్చు కదా పూజారి గారు, మాకు తాళి తెచ్చుకునే సమయం లేదు అని అంది స్నేహ. సరే అంటూ దండలైనా తెచ్చుకోండి, మరి అంత తొందర అయితే ఎట్లా అని గర్భగుడిలోకి వెళ్ళిపోయాడు ఆయన. స్నేహ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ రామ్ బయటికి వెళ్ళాడు. 2 పూలదండలు తీసుకుని వస్తుంటే ఎర్రని గాజులు కనిపించాయి అతనికి పక్కనే. గాజుల కొట్టు ఆమె దగ్గర చూశాడు. చక్కగా వాటిని కూడా స్నేహ చేతులు బోసిగా ఉండటం గుర్తుకు వచ్చి 2 డజన్లు తీసుకున్నాడు. వాటితోటి గుడిలోకి వచ్చి గాజులు ఆమెకిచ్చాడు. వాటిని సంతోషంగా చేతులు నిండుగా రామ్ చేతే తొడిగించుకుంది స్నేహ. ఇద్దరూ కలిసి గర్భగుడి ముందు నిల్చున్నారు. పూజారి గారు లోపల నుండి అంతా మంత్రాలు చేసుకుని చదివించి పసుపు కొమ్ముకి దారం కట్టి రాముడి పాదాలపై పెట్టి చక్కగా బయటికి తీసుకొని వచ్చాడు పసుపు కుంకుమలతోటి. రామ్కి దానినిచ్చి బాబు స్నేహబెడలో 3 ముళ్ళు వెయ్యమ్మా అని చెప్పారు. అటుపై ఇద్దరు దండలు మార్చుకోండి అని చెప్పగానే వారిద్దరూ అలాగే దండలు మార్చుకున్నారు. అక్షింతలతోటి వాళ్ళని ఆశీర్వదించాడు ఆ పూజారి. పూజారి కాళ్ళకి వారిద్దరూ దండం పెట్టుకున్నారు. దక్షిణ కూడా వారిచ్చారు. అతను ఎంతో సంతోషపడిపోయారు. సీతారాముల దర్శనం చేసుకుని పూజారి ఇచ్చిన ప్రసాదం తీసుకుని చక్కగా గుడి ప్రాంగణంలో కూర్చుని ఉన్నారు. పచ్చని పసుపు తాడు మెడలో పూలదండతో హంగు ఆర్పాటంతో కూడిన అలంకరణ లేకపోయినా కొత్త పెళ్లి కూతురి కళతో మెరిసిపోతూ ఉంది స్నేహ. ఆమెని దగ్గరికి తీసుకుని సెల్ఫీ తీశాడు రామ్. జస్ట్ మ్యారీడ్ అని ఫోన్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేశాడు రామ్ వారిద్దరి ఫోటోని ట్యాగ్ చేస్తూ. ఇక ఇటు చూస్తే పరి సింగిల్ సిట్టర్లో కూర్చొని కాళ్ళు టేబుల్పై పెట్టుకుని ఎత్తైన భవనాలను చూస్తూ ఉంది. స్నానం చేసి అప్పుడే చక్కగా టవల్ చుట్టుకొని వచ్చాడు కరణ్. ఆమెని ఎత్తి తాను కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు సెకండ్ లోపల. బట్టలు వేసుకొని రావచ్చు కదా, చల్లగా ఉంది అని అంటూ అతనిచ్చిన టవల్ తీసుకుని తల తుడవసాగింది పర్ణిక అతని వైపుకు తిరిగి. హీట్ ఆటోమేటిక్గా పుడుతుంది, నువ్వు ఇంత దగ్గరగా ఉంటే ఇక బట్టలు ఎందుకు, చలిపోతుందిలే ఇట్టే అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు బిగించేశాడు కరణ్. అల్లరి ఎక్కువైపోయిందే మీకు అని అంది చిరుకోపంగా. అల్లరి అంటే ఇది అని ఆమె టాప్ లోపలికి చేతులు పెట్టేసి నడుము చుట్టూ గట్టిగా మెలికలు తిప్పుతూ పట్టేసుకుంటున్నాడు తనని.
ఏయ్ తీయండి, మీ చేతులు చాలా చల్లగా ఉన్నాయి, తడిగా ఉన్నాయి అని అంది అటు ఇటు కదిలిపోతూ తను. నో, వామప్ అవుతాయి ఉండని అని అంటూ కొంచెం కొంచెంగా పైకి జరిగాడు. మీ వేషాలు ఆపండి, రాత్రంతా నిద్రపోనివ్వరు, పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టేస్తారు అని అంది పర్ణిక. హనీమూన్కి వచ్చింది నిద్రపోయేందుకా పిచ్చిదానా, మనం ఫ్రీగా రొమాన్స్ చేసుకోవడానికే కదా అని అన్నాడు కరణ్. చాలు ఇక ఆపండి, కొంచెం కూడా సిగ్గుపడకుండా అనేస్తూ ఉంటారు ఏదో ఒకటి. లేచి రెడీ అవ్వండి, పోండి. ఒకసారి రామ్ గారికి కూడా కాల్ చేయండి, అక్కడ అసలు ఏం జరిగిందో ఏంటో, నాకు కొంచెం టెన్షన్గా ఉంది అని అంది పర్ణిక. రామ్ చూసుకుంటాడులేవే వాళ్ళ గురించి, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, ముందు నా సంగతి చూడు అని అన్నాడు కరణ్. మీ సంగతి ఏముంది, మీరేమైనా చిన్నపిల్లాడా, స్నానం చేపించి పౌడర్ రాసి బట్టలేయటానికి అని అంది పర్ణిక. ఇదేదో బాగుందే, ప్లీజ్ 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 నన్ను రెడీ చెయ్యి అని అన్నాడు కరణ్. జోక్స్ వేయకండి, లేచి రెడీ అవ్వపోండి అన్నది పర్ణిక. కుదరదు, ఈరోజు నువ్వే రెడీ చేస్తున్నావు నన్ను, లేకుంటే అస్సలు నేను బయట అడుగే పెట్టను. ఇక మనం బయటికి వెళ్ళటానికే లేదు, ఇద్దరం ఇక్కడే కూర్చుని ఉంటాం, నీ ఇష్టం. ఇక్కడే రూమ్లో ఉండిపోతామా, రూమ్లో ఉంటే నా ఆలోచనలు అన్నీ ఎక్కడ ఉంటాయో నీకు కూడా తెలుసు కదా అని చేతుల్ని విరుచుకుంటూ తల వెనక్కి పెట్టి రిలాక్స్ అయ్యాడు కరణ్. అతని రిలాక్స్ అవ్వటం చూసి నెక్స్ట్ తనని నిమిషం కూడా రిలాక్స్ అవ్వకూడదు, ఇక అలా అవ్వకుండా చేసే పనులు స్టార్ట్ చేస్తాడు అని ఆలోచన రాగానే టక్కున అతని ఒడిలో నుండి దిగి, సరే నేను అన్నీ తీసుకువస్తాను, ఇక్కడే బుద్ధిగా కూర్చో, అటు ఇటు పోకుండా గుడ్ బాయ్లా కూర్చోండి అని పళ్ళు నూరుతూ వెళ్ళింది పర్ణిక. ఆమె ముఖం చూసి నవ్వుకున్నాడు కరణ్. కాసేపటికి వచ్చింది పర్ణిక అన్నిటినీ తీసుకొని. మొదటిగా అతని ముఖానికి మెడకి మాయిశ్చరైజర్ రాసేసింది. ఆ తర్వాత అతనికి బాడీ లోషన్ అన్నీ అప్లై చేసింది. శరీరానికి కూడా ఆమెకి అప్పగించేశాడు. ఈ ఇష్టం వచ్చింది చేసుకో అని అన్నట్లుగా. ఆమె సేవలు చేస్తూ ఉంటే హాయిగా కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు కరణ్. హెయిర్కి జెల్ అప్లై చేసి లిప్స్ డ్రై అవ్వకుండా లిప్ బామ్ కూడా రాసేసింది. అయిపోయింది, లేస్తే డ్రెస్ వేస్తాను అంది పర్ణిక. కరణ్ సరే అన్నట్లు బుద్ధి పిల్లాడు అన్నట్లుగా లేచి నిలబడ్డాడు. అలా నిలబడకపోతే ఇవన్నీ వేసుకోవచ్చు కదా అని అండర్ గార్మెంట్స్ అతని చేతిలో పెట్టింది రుసరుసగా చూస్తూ. నో బేబ్, ఈరోజు నా డ్యూటీ మొత్తం నీదే, సేవలు చేసుకో అని వాటిని పరిచేతిలో పెట్టేశాడు కరణ్. పళ్ళు నూరుతూ ఇక వేసేసింది అతని వైపు చూస్తూ. నువ్వెలా చూసినా అంతా నీ చేతిలోనే ఉంది, బయటికి వెళ్దామా లేక అని అంటూ బెడ్ వైపుకి చూశాడు కరణ్. అతనిని కొర చూస్తూ, నాకు టైం రాకపోదులే, అప్పుడు చెప్తా మీ పని అంటూ అతనికి డ్రెస్ వేసింది. అతనిని రెడీ చేసి నడుంపై చేతులు వేసుకొని, వెళ్ళి అద్దంలో చూసుకోపోండి అంటూ ఎత్తుకొని తీసుకువెళ్ళమని మాత్రం అడగద్దే, నేనైతే ఎత్తుకోలేను బాబు నిన్ను అని సోఫాలో కూలబడిపోయింది పర్ణిక. అతనిని కొర చూస్తూ, నాకు టైం రాకపోదులే అని అన్నప్పుడు కరణ్ ఆమె వైపు చాలా వింతగా చూస్తూ నవ్వాడు. ఇక వెంటనే, ఈ మాత్రానికి అలసిపోయావు కదా, అందుకే బాగా తినమని చెప్పేది నిన్ను, తినమంటే వద్దు వద్దు అంటావు, నీకు బాగా అలవాటైపోయింది కదా అలా అనటం, ఇకేమో చిన్న పని చేస్తే అమ్మ అయ్యా అనటం అని విసుక్కున్నాడు. ఇక మిర్రర్ దగ్గరికి వెళ్ళాడు కరణ్. అద్దంలో తన ముఖం చూసుకుని, పర్ణిక అని గట్టిగా అరిచాడు కరణ్. హాహా, ఏమైంది అని పరి నవ్వు వినిపించింది అతనికి. జెల్ రాసి నెపంతో తలపై పిలక వేసింది, రబ్బర్ బ్యాండ్ పెట్టి నుదుటిన స్టిక్కర్ పెట్టేసింది, కళ్ళపై ఐ షాడో రాసేసింది, పెదవులకి రెడ్ కలర్ లిప్స్టిక్ వేసేసింది, బుగ్గన దిష్టి చుక్క అదనంగా పెట్టేసింది. కోపంగా బయటికి వచ్చాడు కరణ్ తనని తాను అద్దంలో చూసుకొని. ఏంటి ఇదంతా అన్నాడు. ఇక ఆమె అతనికి అందకుండా ఉండేందుకు సోఫా అడ్డు పెట్టుకుంటూ, మీరే చెప్పారుగా నేను బేబీని, నన్ను రెడీ చెయ్యండి అని, మీరు చెప్పినట్టు చిన్న బాబుని రెడీ చేసినట్టు ముద్దుగా రెడీ చేశాను, నిజంగా ఎంత ముద్దుగా ఉన్నారో అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసింది పక్కపక్క నవ్వుతూ. నాకు దొరుకు చెప్తా నీ పని అని అన్నాడు కరణ్ రోషంగా. వే అనుకుంటూ, నేను దొరకనుగా అని వెక్కిరించింది పర్ణిక. అతని నుండి తప్పించుకొని మెయిన్ డోర్ వైపు పరిగిపెట్టింది. డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటే కరణ్ పట్టుకోలేడులే అనుకుని బయటికి ఆవేశంలో రాలేడు అని అనుకుంది పర్ణి. కానీ లాక్ ఓపెన్ అవ్వలేదు ఆమెకి. కరణ్ ఆమె వెనకే వచ్చేశాడు. అతనిని నెట్టి పరుగు పెట్టాలి అని చేతులు రెండు అతని గుండెలపై వేసి వెనక్కి నెట్టేసింది. వెనక్కి వెళ్ళలేదు సరికదా, ఆమెకి మరింత దగ్గరగా వచ్చేశాడు. ఆమెనిక గోడకి లాక్ చేసి పడేశాడు. అతని అవతారం చూసి పరికి నవ్వు ఆగటం లేదు.
నవ్వుతున్న ఆమె బుగ్గని గట్టిగా కొరికేశాడు కరణ్. అబ్బా అంటూ ముఖం పక్కకి తిప్పేసింది పర్ణిక. ఆమె మెడపై బయట ఇచ్చాడు. అక్కడితో ఆగలేదు. కనపడిన చోటల్లా లవ్ బైట్స్ ఇస్తూ అమాంతం 2 చేతులతో ఆమెని ఎత్తుకున్నాడు. కరణ్ గారు, ఐఎమ్ సారీ, మళ్ళీ రెడీ చేస్తాను మిమ్మల్ని, ప్లీజ్ ప్లీజ్ వదిలేవా అని అడిగింది పర్ణిక. రెడీ చేయాలి అంటే ముందు క్లీన్ చేయాలి కదా, షవర్ చేద్దాం పదా ఇద్దరం కలిసి అన్నాడు కరణ్. నో నో నో, ఇద్దరం స్నానం చేశాం కదా, ఇలా నీళ్లు వేస్ట్ చేస్తే మనం వెళ్ళేసరికి ఈ దేశానికి నీటి కరువు వస్తుంది, పాపం పాపం కదా ఈ దేశం అని అంది పర్ణిక. అందుకే ఇక్కడ నుండి వెళ్ళే వరకు ఇద్దరం కలిసే స్నానం చేద్దాం, విడివిడిగా కాకుండా, పాపం కదా ఈ దేశం అని ఆమెని ఇమిటేట్ చేశాడు కరణ్. వద్దు కరణ్ గారు, సారీ అని ఆమె ఎంత చెప్తున్నా ఆమెతో కలిసి షవర్ స్టాండ్ దగ్గరికి నడిచాడు కరణ్. షవర్ ఆన్ చేసి తన షర్టు రిమూవ్ చేసి పక్కన విసిరేశాడు. తడుస్తున్న ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. బలమైన అతని బాహువుల మధ్య బందీ అయిపోయింది పర్ణిక. ఆమె ఒంటిని తడుపుతున్న ప్రతి నీటి బిందువు పై అలిగి ఆమెపై హక్కు తనకే ఉందని వాటిని పెదవులతో తుడిచేస్తున్నాడు పంతంగా. అతని చేష్టలకు తమకంగా కళ్ళు మూసుకుంది పర్ణిక. అతనిని కవ్విస్తూ ఆమె తడి బట్టల్లోకి వెళ్ళి మాయమవుతున్నాయి నీటి బిందువులు. వాటిని వెతికి పట్టుకుని చెదరగొట్టేయాలి అని నెపంతో ఆమె ఒంటిపై ఉన్న వలువలు ఒక్కొక్కటి తీసి పక్కకి విసిరేస్తున్నాడు కరణ్. ఇరువురి దేహాలు కోడెనాగుల్లే పెనవేసుకున్నాయి. నీటి బిందువు కూడా పట్టనంత దగ్గరగా అయిపోయారు వాళ్ళిద్దరూ. ఆమె తనకి మాత్రమే సొంతం అనే విజయగర్వం అతంది. అతని చేతిలో మైనపు బొమ్మలా కరిగిపోయే అనుకువ ఆమెది. శృంగారకేలిలో అలసి తనపై వాలిపోయిన ఆమెని ఎత్తుకొని బయటకు వచ్చేశాడు కరణ్. ఒకరి కౌగిట్లో మరొకరు సేదదీరుతూ మరి కాసేపు గడిపేశారు. ఆమె తల వెంట్రుకలు వేళ్లతోని విడదీస్తూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దామా అని అడిగాడు కరణ్. నేనిప్పుడు ఎక్కడికి రాను, నాకు పడుకోవాలనుంది అని బద్ధకంగా అంది పర్ణిక. సరే అంటూ ఇంటికి పక్కకి ఉంటే తీసుకొని కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ చేశాడు రూమ్కే. ఆమెని కొంచెం దూరం జరిపి, ఫుడ్ వస్తుంది, నేను వెళ్ళి డ్రెస్ వేసుకొని వస్తాను అని అన్నాడు కరణ్. ఓకే అంటూ తను కూడా లేచి కూర్చుంది పరి. నువ్వు పడుకో అన్నాడు మృదువుగా. ఫోన్ ఇవ్వండి, నేను స్నేహకు కాల్ చేస్తాను అంది పర్ణిక. తన ఫోన్ తీసుకుని నేనే చేస్తానులే రామ్కి అని అన్నాడు కరణ్. ఓకే అని పరిక చెప్పగానే ఇక ఫోన్ ఆన్ చేసి నోటిఫికేషన్ చూశాడు. చిన్నగా నవ్వి ఇది చూడు అని పరి చేతిలో ఫోన్ పెట్టాడు కరణ్. రామ్ స్నేహ కలిసి దిగిన పిక్ అది. జస్ట్ మ్యారీడ్ అని ట్యాగ్ లైన్తో ఉంది. ఆశ్చర్యంగా చూసింది పర్ణిక. వావ్, ఇది నిజమా అని అడిగింది ఎంతో సంతోషంగా వారిద్దరి ఫోటోను చూసి. అబద్ధమైతే పోస్ట్ పెట్టడు కదా అన్నాడు కరణ్. కానీ ఎలా, ఎందుకు, ఎప్పుడు? అసలు నాకు స్నేహ దీని గురించి ఎప్పుడు చెప్పనే లేదు. వీళ్ళ మధ్య ఇలాంటిది ఉంది అని మీకు తెలుసా? అందుకే రామ్ని పంపారా అని అడిగింది పర్ణిక. నో స్టాప్ మేడం, నాకు దీని గురించి అస్సలు తెలియదు. బట్ స్నేహకి రామ్ అంటే ఇష్టం ఏమో అని చిన్న డౌట్ అప్పుడప్పుడు ఉండేది నాకు అని అన్నాడు కరణ్. వాట్? అలాంటిదేం లేదే, ఉంటే నాకు చెప్తుంది కదా, నాకు తెలిసేది కదా అంది పర్ణిక. నీకు అంత జ్ఞానం లేదులే, నీపై ఎవరికి ఇష్టముందో నీకు తెలిసే చావదు, కానీ పక్క వాళ్ళకి ఎవరంటే ఇష్టమో తెలుస్తుందట అన్నాడు ఆమె నుదుటిపై వేలితో పొడుస్తూ. నాకు అన్నీ తెలుసు, నేను అంత మొండిదాన్నేం కాదు, మొద్దుదాన్నేం కాదు అని మూతి ముడుచుకుంటూ చెప్పింది ముద్దుగా. ఇలా చేస్తే నేను ఆగను అని కూడా తెలుసు నీకు అని అంటూ ఆమె కింద పెదవిని చిన్నగా కొరుకుతూ వదిలేశాడు కరణ్. ఈరోజు కొరికే పని పెట్టుకున్నారు మీరు, ఒళ్ళంతా మంట పుట్టిపోతుంది నాకు మీ వలన అంటూ కంప్లైంట్ చేసింది కినుకుగా. అబ్బచా, మరి వీటిని ఏమంటారో అమ్మా అని వెనక్కి తిరిగాడు కరణ్. అతని తెల్లని చర్మం గీసుకుపోయి ఉంది. పొడవాటి ఎర్రని గీతలు చూసి సిగ్గు ముంచుకు వచ్చింది పర్ణికకి. ఆమె బుగ్గల్లో ఎరుపు చూసి, ఇలా సిగ్గుపడికే ఫుడ్ అనవసరంగా చల్లారిపోతుంది అని అన్నాడు కరణ్. అమ్మో మళ్ళీ నా వల్ల కాదు అని వచ్చింది పరి. నేను నిన్ను అంత ఇబ్బంది పెడుతున్నానా బంగారం అని అంటూ ఆమె బుగ్గలు మృదువుగా నిమిరాడు. అతని ముఖంలో ఆ చిన్న బాధ కూడా ఆమెకి నచ్చలేదు ఎందుకో మరి. చాచా, అలాంటిదేమి లేదు, మీరేం ఇబ్బంది పెట్టడం లేదు నన్ను అని అంది పర్ణిక. దట్స్ గుడ్, అయితే బ్రేక్ఫాస్ట్ చేశాక ఫుల్ ఎనర్జీతో మళ్ళీ రంగంలోకి దిగుదాం అని అన్నాడు కరణ్. అతనిపై అనవసరంగా జాలి పడినందుకు తనపై తనకే జాలి కలిగింది పర్ణికకు. అతని వైపు గుర్రుగా చూస్తూ, ఇంత మాత్రం దానికి ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చారు? డబ్బులు వేస్ట్ కదా, అదేదో మన ఫ్లాట్లో ఉండి ఉంటే సరిపోయేది కదా, ఇలా రూమ్లో ఉండటానికి ఇంత దూరం రావాలా
అనవసరంగా ఎనర్జీ వేస్ట్ అని అంది పర్ణిక. మేడం గారికి బయటికి వెళ్ళాలి అని బాగా ఉన్నట్లుంది అని అడిగాడు కరణ్. "హ్మ్, బయటికి వెళ్ళి అంతా తిరిగి వద్దాం, అందుకే కదా ఇక్కడికి వచ్చింది అని అంది పర్ణిక. సరే అయితే పబ్కి వెళ్దామా, ఇక్కడ చాలా బాగుంటాయి ఈ పబ్బులు అని అన్నాడు కరణ్. అది కాకుండా వేరే చోట్లేదా అంది. అన్నీ తిరిగేశాం కదా, ఇక వీధిలో చక్కర్లు కొట్టాలి మరైతే అని కరణ్ చెప్పగానే పోనీ అదే చేద్దాం, అంత నాయిస్ ప్లేస్ వద్దు ప్లీజ్ అంది పర్ణిక. సరే సరే ఓకే అని అనగానే కాలింగ్ బెల్ మోగటంతో డోర్ తీయటానికి వెళ్ళాడు కరణ్. అంతలో డ్రెస్ వేసుకుని వచ్చింది పర్ణిక. ఆమె వచ్చేసరికి టేబుల్ మీద అన్నీ చక్కగా సర్దేసి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కరణ్. పరి కూర్చున్నాక ఇద్దరు చక్కగా అన్నిటినీ ప్లేట్లలో పెట్టుకుని తినేశారు. ఇక బయటికి వెళ్లేందుకు రెడీ అయిపోయారు. కాసేపటి తర్వాత కరణ్ చేతిని పట్టుకుని ప్యారిస్ వీధుల్లో నడుస్తూ ఉంది పర్ణిక. కరణ్ గారు, నెక్స్ట్ ఇండియా వెళ్ళిపోదామా అని అడిగింది పర్ణిక. స్విట్జర్లాండ్ అన్నావు కదా అని అడిగింది. ఇంకోసారి వెళ్ళొచ్చు కదా, నాకు ఇంటికి వెళ్ళాలనుంది, హోమ్ సిక్ అనింది పర్ణిక. ఏయ్, నేను ఉండగా హోమ్ సిక్ నీకు ఎందుకు అని అడిగాడు. అమ్మ, అత్తయ్య, మామయ్య గారు, తాతయ్య గారు, ముఖ్యంగా ప్రేరణ ఇంకా స్నేహ కూడా గుర్తుకు వస్తున్నారు అంది పర్ణిక. అక్కడేం జరుగుతుందో అని నీ క్యూరియాసిటీ నాకు అర్థమైపోయిందిలే. స్నేహకి రామ్కి ఎలా పెళ్ళయింది ఏంటి అవన్నీ నువ్వు వెంటనే వెళ్ళి కనుక్కోవాలి, అంతే కదా, అంతకు మించి ఇంకేం లేదులే దొంగ అని అన్నాడు కరణ్. అవును, వెళ్దామా లేదా చెప్పండి ముందు అని అంది పర్ణిక. సర్లే, నీకు నాతో టైం స్పెండ్ చేయడం ఇష్టం లేదు కదా అని తిరిగి ప్రశ్నించాడు కరణ్. అలా ఎందుకు అనుకుంటున్నారు, ఎక్కడ ఉన్నా మీతోనే కదా ఉంటాను, ఇక్కడైనా ఇండియాలో అయినా అంది పర్ణిక. ఇండియా వెళ్ళాక నాకు ఇంత తీరిక ఉండదు కదా పరి, బిజినెస్ మొత్తం చేసి నేనే హ్యాండిల్ చేయాలి, నువ్వు నీ ఆర్ట్ గ్యాలరీ ఓపెనింగ్ గురించి చూసుకోవాలి, ఇద్దరం బిజీ అయిపోతాం, అందుకే నేను ఇక్కడ నీకు ఎక్కువ టైం ఇస్తున్నాను. ఈ టైం మన ఇద్దరికి మాత్రమే, నువ్వు వేరే వాటి గురించి ఆలోచించడం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ ఇంకొన్ని రోజులు ఉందాం, ఇవన్నీ ఇంటికి వెళ్ళాక ఆలోచించాలి కదా అన్నాడు. ఇప్పుడు మన ఇద్దరమే ఉంటాము, ఇలా నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు అని అన్నాడు కరణ్. ఐఆమ్ సారీ, నేను ఇంత లోతుగా ఆలోచించలేదు, స్విట్జర్లాండ్ ఎప్పుడు వెళ్ళాలి అని అడిగింది పర్ణిక. రేపు నైట్కి వెళ్ళిపోదామా అన్నాడు కరణ్. ఓకే అయితే ఇప్పుడు ప్యారిస్ అంతా తిరిగేసి నైట్ పబ్కి వెళ్దాం అని అంది. ఇప్పుడే వద్దు అన్నావు కదా, మరి ఎందుకు మళ్ళీ పబ్ అంటున్నావు అన్నాడు కరణ్. వద్దు అన్నాను, బట్ మీకు ఇష్టం కదా, మీకు వెళ్ళాలని ఉంది కదా, నేను కూడా కొత్తగా చూడాలని అనుకుంటున్నా, వెళ్దామా అని పర్ణిక అడగగానే తప్పకుండా వెళ్దాం, అయితే నీకు డ్రెస్ తీసుకుందాం రా అని హుషారుగా ఆమెను తీసుకుని దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళాడు కరణ్. ఇక్కడేమో గుడి దగ్గర నుండి ఫ్లాట్కి వచ్చేశారు రామ్, స్నేహ. వారిద్దరూ వస్తూ దారిలో సూపర్ మార్కెట్ దగ్గర ఆపమని అవసరమైన వస్తువులన్నీ కొనేసింది స్నేహ. ఫ్లాట్కి రాగానే తెచ్చినవన్నీ సర్దుతూ స్నేహకి సహాయం చేశాడు రామ్. ఇద్దరూ ఇక ఫ్రిడ్జ్లో ఉన్న చెత్త చెదారం అంతా బయటికి పెట్టేసి స్నేహ తెచ్చిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ సర్దిపిచ్చేసింది. సర్దటమయ్యాక పాలు ప్యాకెట్ కట్ చేసి చక్కగా ఒక గిన్నె తీసుకుని స్టవ్పై పెట్టి ఆన్ చేసింది. పాలు కొంచెం పొంగాక అందులో రవ్వ వేసి చక్కగా చక్కెర వేసి నెయ్యి వేసి యాలకులు జీడిపప్పు వేసి ఎంతో అందమైన కేసరి తయారు చేసేసింది. కొంచెం తీపి అన్నట్లు ఒక గోడకి తగిలించి ఉన్న దేవుడి క్యాలెండర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి దేవుడికి పెట్టి దండం పెట్టుకుంది. అటుపై చిన్న బౌల్తో స్వీట్ చేసేసి రామ్కి ఇచ్చింది. దానిని తీసుకొని ఆమెని తన ఎదురుగా కూర్చోపెట్టి స్వీట్ మొదట ఆమెకి కొంచెం ఒక స్పూన్తో పెట్టి తినిపించాడు. తిను అని అన్నాడు. చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు తను కూడా తినేసి. అతని ఒక్క మాటకి మురిసిపోయింది స్నేహ. ఇంకొంచెం తీసుకురానా అంది పైకి లెగవబోతూ. నో చాలు అని బౌల్ పక్కన పెట్టేశాడు. ఆమెని తన ఒడిలోకి లాక్కున్నాడు. హాయ్ గైస్, ఈ స్టోరీ ఎలా ఉంది? ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఓకే గైస్, తిరిగి మళ్ళా రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాను, బాయ్. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయటం మర్చిపోకండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది కూడా చేయండి. మీరు చేసే ఒక చిన్న షేర్ వలన మరి ఒక 10 మంది మన స్టోరీని కొత్తగా చూసేవాళ్ళు యాడ్ అయితే నాకు సంతోషం కదా. ఇంత కష్టపడినందుకు చేస్తారు కదా. ఓకే దెన్ నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్.